హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫార్మింగ్ స్కూల్. అయితే చాలామంది రైతులు మనకు అడుగుతున్నది ఏంటంటే, అన్న మేము గొర్రెపొట్టేళ్ళ ఫామ్ పెట్టాలనుకుంటున్నాము. ఎలాంటి గడ్డి పెట్టుకోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మాకు ఆల్రెడీ మేము బయట మేపుతా ఉన్నాము. మాకు పిల్లల కోసం గడ్డి విత్తనాలు కావాలి. సూపర్ నేపియర్ పెట్టాలన్నా, 4GB బుల్లెట్ పెట్టాలన్నా, ఏ విత్తనాలు పెడితే బాగుంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. అయితే రైతులకైతే దీని విషయమై పూర్తి వివరాలు ఖచ్చితంగా మీకైతే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా. ఖచ్చితంగా ఈ వీడియో మీరైతే చివరి వరకు అయితే చూడండి. అయితే ఫస్ట్ ఏంటంటే మనకు ఈ చాలామంది రైతులు గొర్రె పొట్టేలకు కూడా మనకు ఈ 4G బుల్లెట్ కానీ సూపర్ నేపియర్ అయితే తీసుకుంటా ఉన్నారు మన దగ్గర. అయితే చెప్పే ఉద్దేశం ఏంటంటే 4G బుల్లెట్ కానీ సూపర్ నేపియర్ కానీ గొర్రె పొట్టేళ్ళు కానీ మేకలు కానీ మేక పిల్లలు కానీ మేక పొట్టేళ్ళు కానీ ఏవైనా అంత ఇష్టంగా అయితే తింటాయి, కానీ అంత ఇష్టంగా అయితే తిన్నా కూడా మనకేంటంటే వాటికి ఏంటంటే కొద్దిగా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సూపర్ నేపియర్లో కానీ 4G బిల్లెట్లో కానీ రెడ్ నేపియర్లో కానీ ఏముంటుందంటే మనకు యాక్సిలేట్ పర్సంటేజెస్ అయితే ఉంటుందన్నమాట. సో యాక్సిలేట్స్ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవి అంత హెల్తీ అయితే కాదనమాట. అయితే దీన్ని ఎలా చేసుకోవాలి, ఉన్నవాళ్ళు ఎలా చేసుకోవాలని మనం చూసుకున్నట్లయితే ఒక మార్నింగ్ వస్తే మార్నింగ్ కోసి పెట్టి కొద్దిగా ఆరబెట్టాలి. ఈవినింగ్ చాప్ చేసి వేయాల్సి అయితే ఉంటుంది. ఇట్లా చేస్తే యాక్సిలేట్ పర్సెంట్ అనేవి పోతాయి అన్నమాట. అయితే మరి యాక్సిలేట్ పర్సెంట్ ఉండని గడ్డి ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఉంది. కోఎఫ్ఎస్ 31 అని అయితే ఉంటుంది అనమాట. ఈ కోఎఫ్ఎస్ 31లో యాక్సిలేట్ పర్సెంటేజ్ ఉండవు. చాలా ఇష్టంగా కూడా తింటాయి అన్నమాట ఇవి. కాబట్టి కోఎఫ్ఎస్ 31 సీడ్ తీసుకొని చల్లుకొని మీకు తక్కువ ఖర్చులో కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఏదైతే 4G బుల్లెట్ నేపియర్ 1 ఎకరం పెట్టాలంటే మనకు 10,000 స్టిక్స్ పడతాయి, అంటే 10,000 రూపాయలు ప్లస్ మనకు ఇంకా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవన్నీ ఎక్కువ పడతాయి అన్నమాట. అదే మీరు 1 ఎకరము ఈ ఏదైతే కోఎఫ్ఎస్ 31 పెట్టాలనుకుంటే ఖచ్చితంగా మీకు ఏంటంటే ఒక 4-5 కేజీలు అయితే సరిపోతుంది అనమాట. అంటే ఒక 2,000 నుంచి 3,000 రూపాయలలో మీకు 1 ఎకరం అయితే ఈ కోఎఫ్ఎస్ 31 సీడ్స్ అయితే వచ్చేస్తే మీకు మంచి గ్రాస్ అవుతుంది. మళ్ళీ ఎర్లీ కటింగ్ వస్తుంది. మనకు దిగుబడి 4G బుల్లెట్ అంతా రాకపోయినా మనకేంటంటే ఇష్టంగా తింటాయి, ప్లస్ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావు. ఇదైతే రైతులు అయితే గమనించండి. ఆ తర్వాత దీంతోపాటు మనకు దశరథ గడ్డి విత్తనాలు కూడా వేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే పొట్టేళ్ళు కానీ గొర్రెలు పెంచే వాళ్ళు ఖచ్చితంగా ఈ 2 గ్రాసెస్ అయితే ఉండాలి. ఏదైతే దశరథ గడ్డి ప్లస్ కోఎఫ్ఎస్ 31 అయితే ఉండాలి. ఇప్పుడు సూపర్ నేపియర్, స్మార్ట్ నేపియర్ కూడా బాగా తింటాయి. స్మార్ట్ నేపియర్ కూడా ఉంచుకోవచ్చు. ఇది గొర్రెపెట్టెలు పెట్టేవారు స్మార్ట్ నేపియర్ ఒకటి ఉంచుకోవచ్చు. మనము ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి దశరథ గడ్డి హెజ్జులూస్ అంటారు. ఆ తర్వాత కోఎఫ్ఎస్ 31 ఈ 3 విత్తనాలు ఉంచుకోవచ్చు. 3 గడ్ల జాతులు అయితే ఉంచుకోవచ్చు, బాగా తింటాయి. సూపర్ నేపియర్ 4G బుల్లెట్ కూడా ఉంచుకోవచ్చు, కానీ కొద్దిగా మనకు అవి అంత ఇష్టంగా తిన్నా కూడా కొద్దిగా మనం ఆరబెట్టేస్తేనే బెస్ట్ అనమాట. ఇదైతే రైతులు అయితే గమనించండి. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి అనమాట. ఇంకోటి ఏంటంటే మనకు ఖచ్చితంగా ఎవరైనా కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళు కోఎఫ్ఎస్ 31 సీడ్స్ కావాలనుకుంటే మనల్ని కాంటాక్ట్ చేయండి. బెస్ట్ క్వాలిటీ మంచి జర్మినేషన్ వచ్చేటివి మనమైతే పంపించడం జరుగుతుంది. కాబట్టి రైతులైతే గమనించండి, ఈ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.